ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, మౌనంగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనం కొన్ని విషయాల్లో మౌనంగా ఉండి మనం ప్రభు యొక్క దీవెనలు మనం పొందుకోవాలి. చూడండి, వాక్యం ఉంటుంది, బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. వివేకవంతుడు మౌనంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. జ్ఞానము కలవాడు మౌనంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఈ జీవితంలో కొన్ని విషయాల్లో నువ్వు మౌనంగా ఉండకపోతే ఆశించినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. యోబు శ్రమలలో మౌనంగా ఉన్నాడు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎలీషా కొన్ని విషయాల్లో మౌనంగా ఉన్నాడు, రెండంతల ఆత్మను పొందుకున్నాడు. యెహోషువ ఎరికో గోడలు